హాయ్ అండి. చిన్నప్పుడు ఇష్టంగా తినే కాజు బిస్కెట్స్ ఇప్పుడు బయట రూ. 20 పెట్టి కొనుక్కుంటే ఇంట్లోనే రుచిగా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చూసేయండి. గిన్నెలో ఒక కప్పు మైదా వేసేసుకోవాలి. 1 టీ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ పంచదార, చిటికెడు వంట సోడా, కొద్దిగా ఉప్పు, వేడి చేసుకున్న డాల్డా ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. ఇలా గట్టిగా కలుపుకొని ఒక 15 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. చపాతీ పిండి తీసుకొని ఇందులో మైదా పిండి వేసుకొని ఈ ముద్దను పెట్టుకొని చపాతీలా చేసుకోవాలి. ఇలా చపాతీలా చేసుకున్న తర్వాత ఈ మాత్రం థిక్నెస్ ఉండేలా చూసుకోండి. ఇప్పుడు బాటిల్ క్యాప్ కానీ ఇలాంటి క్యాప్ కానీ ఇలాగా నేను ఇక్కడ చూపుతున్న విధంగా కాజు షేప్ వచ్చేలా కట్ చేసుకోవాలి. అలాగే మిగిలిన పిండిని కూడా ఇలా చపాతీలా చేసుకొని కాజు షేప్ వచ్చేలా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని ప్లేట్లో పెట్టేసుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఈ కాజు బిస్కెట్స్ని ఇలా నెమ్మదిగా ఆయిల్లో వేసేసుకోవాలి. రెండు వైపులా తిప్పుకుంటూ వేగిన తర్వాత డీప్ ఫ్రై స్టాండ్లో పెట్టేసుకోవాలి. తర్వాత బౌల్లో ఇలా వేసేసుకొని ఉప్పు కారం వేసుకొని బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవాలి. చిన్నప్పుడు తినే కాజు బిస్కెట్స్ కరకరలాడుతూ భలే ఉన్నాయి. మీరు ట్రై చేయండి.